పండుగ పిలుస్తోంది, సొంతూరు రమ్మంటోంది. కానీ బస్సులు ఫుల్లు, రైళ్లు రద్దీ, కార్లతో రోడ్ల మీద జామ్ అయిపోతోంది. సంక్రాంతి పండగకి ఊరెళ్దామంటే పెద్ద యుద్ధం చేయాల్సిన పరిస్థితి. హైదరాబాద్ నలుమూలల నుంచి ఆంధ్ర వైపు వెళ్తున్న జనంతో రోడ్లన్నీ కిటకిటలాడిపోతూ కనిపిస్తున్నాయి. పెద్ద పండగకు వెళ్లే ప్రయాణికుల రద్దీ ఎలా ఉందో ఇప్పుడు మీకు మేము చూపించబోతున్నాం. ఇందుకోసం నలుగురు TV9 ప్రతినిధులు ప్రస్తుతం మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎలెందర్ ఉన్నారు, ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి జ్యోతి ఉన్నారు, పందంకి టోల్ ప్లాజా నుంచి రేమన్, విజయవాడ బస్ స్టేషన్ నుంచి శివకుమార్ ఉన్నారు. సో ముందుగా ఎలెందర్ దగ్గరికి వెళ్దాం. ఎలెందర్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ ఎలా ఉంది, ప్రయాణికులు ఏమంటున్నారు? ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రద్దీ కంటిన్యూ స్టార్ట్ అయింది. అదే ఎందుకంటే నిన్న కొన్ని హాలిడేస్ వచ్చాయి స్కూళ్ళకి, ఈ రోజు నుంచి కొన్ని హాలిడేస్ ఉన్నటువంటి నేపథ్యంలో సొంత వాళ్ళకు ప్రయాణం అయ్యేందుకు మాత్రం దాదాపుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రయాణమయ్యారు. ప్రస్తుతం మనం బుకింగ్ కౌంటర్ దగ్గర ఉన్నాం. సార్, బుకింగ్ కౌంటర్ లోపల బయట పరిసర ప్రాంతాలు చూసుకుంటే ఎప్పుడు నిర్మానుష్యంగా ఒక 10-20 మందితో ఉండేటువంటి సికింద్రాబాద్ రైల్వే బుకింగ్ కౌంటర్ బయట పూర్తిగా రద్దీగా నిండిపోయిందని చెప్పుకోవాలి. దీనికోసం తెలుగు రాష్ట్రాలకు పండగ నేపథ్యంలో ఊర్లకు వెళ్ళేటువంటి వాళ్ళ కోసం దాదాపుగా దక్షిణ మధ్య రైల్వే 188 ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచింది. అవసరం ఉంటే మరిన్ని ట్రైన్స్ పెంచుతామని కూడా చెప్తుంది. సికింద్రాబాద్ నుంచే కాకుండా కొత్తగా ఏర్పాటైనటువంటి టెర్మినల్ చెర్లపల్లి ఏదైతే ఉందో అక్కడి నుంచి కూడా స్పెషల్గా 60 ట్రైన్లు కేవలం తెలుగు రాష్ట్రాల కోసం నడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం రైల్వే స్టేషన్ బయట చూడొచ్చు, అంటే బుకింగ్ కౌంటర్ బయట ట్రైన్ కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా ట్రైన్ కోసం బయట వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కొన్ని ట్రైన్స్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్రైన్స్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ట్రైన్ కోసం బయట వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు పార్కింగ్ ప్లేస్ కావచ్చు, ప్లాట్ఫామ్స్ కావచ్చు, అనవసరంగా ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చి రద్దీ క్రియేట్ చేయొద్దనేది రైల్వే పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అందరూ కూడా బుకింగ్ కౌంటర్ వద్ద లేకపోతే బయట పార్కింగ్ ప్లేస్లలో రోడ్డు పైన వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, రైల్వే స్టేషన్ అంతా కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. సికింద్రాబాద్లో 10 ప్లాట్ఫామ్స్ ఉంటే 10 ప్లాట్ఫామ్ పబ్లిక్తో నిండిపోయింది, ప్రయాణికులతో నిండిపోయింది. అదేవిధంగా చెర్లపల్లి టెర్మినల్లో కూడా దాదాపుగా 60 స్పెషల్ ట్రైన్స్ కేవలం ఇటు తెలంగాణ నుంచి, అంటే హైదరాబాద్ కాచిగూడ నుంచి అటు వైజాగ్, ఇటు ఏపీ వైపు వెళ్ళేటువంటి వాళ్ళ కోసం సికింద్రాబాదే కాకుండా చెర్లపల్లి టెర్మినల్ నుంచి ప్రత్యేకంగా 60 ట్రైన్స్ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో, పండుగ నేపథ్యంలో స్పెషల్ ట్రైన్స్ సర్వీసెస్ నడిపిస్తున్నారు అధికారులు. ఈ 3-4 రోజులు ఈ రద్దీ ఇట్లాగే ఉంటుంది కాబట్టి అధికారులంతా కూడా రైల్వే పోలీస్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా లీవ్లు క్యాన్సిల్ చేసి అందరినీ కూడా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన పరిస్థితిగా వాళ్ళకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ప్రయాణికులు ఇప్పుడిప్పుడే స్టేషన్కి చేరుకుంటున్నారు కాబట్టి ఆ రద్దీ అయితే మూవింగ్ రద్దీ అయితే రైల్వే స్టేషన్ దగ్గర. ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో జాయిన్ అవుతారు. మామూలు రోజుల్లో అయితే ఎల్బీ నగర్ దాటితే ఇంకా సగం ఊరు దాటేసినట్టే, ఇంకొక 3 గంటల్లో గట్టిగా కొట్టేసి విజయవాడకి అనుకుంటూ ఉంటారు ఆంధ్ర వెళ్లే వాళ్ళు. బట్ ఇప్పుడు సిటీలో ఉన్న ట్రాఫిక్ మొత్తం ఎల్బీ నగర్ తర్వాత ఉంది, సిటీ మొత్తం ఖాళీ అయిపోయింది. మా ప్రతినిధి జ్యోతి దీనిపై మరింత సమాచారం అందిస్తారు. జ్యోతి. సహజంగా ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర ఎప్పుడు రెగ్యులర్గా ట్రాఫిక్ ఇక్కడ దాటితే ఇక ఊరెళ్ళినట్టే అని ఫీల్ అవుతూ ఉంటాం. ఏదైతే MGBS నుంచి కావచ్చు, లేకపోతే అమీర్పేట నుంచి వచ్చేటటువంటి ప్రాంతవాసులంతా కూడా ఎల్బీ నగర్ రాగానే కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎల్బీ నగర్ దగ్గర కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ కనిపిస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వాళ్ళంతా కూడా బస్సులు ఎక్కేందుకు ఈ ప్రదేశానికి వస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఏదైతే విజయవాడ కావచ్చు, ఖమ్మం, సూర్యాపేట వెళ్ళేటటువంటి వాళ్ళు బస్సులు ఇక్కడ నుంచి మూవ్ అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆర్టీసీ నుంచి 6,000కు పైగా స్పెషల్ బస్సులను వేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం స్పెషల్ బస్సుకు సంబంధించినటువంటి అవి కూడా వెళ్తూ ఉన్నాయి. మరొక వైపు ఏదైతే ఇక్కడ నుంచి కొంత ఎవరైతే ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అతిగా వసూలు చేయడము, అంతేకాకుండా ఇక్కడ నుంచి క్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఈ క్యాబ్ ఫెసిలిటీస్లో భాగంగా పూర్తిగా డబ్బులు ఎక్కువ అడుగుతున్నారనేది ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి అడుగుతాము, ఎక్కడికి వెళ్తుందండి ఇది? విజయవాడ. ఎట్లా ఉంది రష్? ఫుల్ ఉంది మేడం, రిజర్వేషన్ ఫుల్. ఎన్ని రోజుల పాటు బస్సులన్నీ ఫుల్ చూపిస్తున్నాయి? ఇప్పుడు 3-4 రోజులు ఉంటాయి. 3 రోజులు సోమవారం దాకా ఉంటాయి, మంగళవారం పండుగ. మనం చూస్తూ ఉన్నాము బస్సెస్ అన్నీ కూడా రష్గా కనిపిస్తూ ఉన్నాయి. డ్రైవర్స్ కూడా అదే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తుంది విజయవాడకు వెళ్ళేటటువంటి ఈ బస్సు, అంటే ఇక్కడ నుంచి దాదాపు అన్ని బస్సులు కూడా ఈ ఎల్బీ నగర్ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏదైతే టోల్ ప్లాజాస్ ఉంటాయో ఆ టోల్ ప్లాజాస్ దగ్గర కూడా కిలోమీటర్ల మేర, చౌటుప్పల్ దగ్గర కూడా కిలోమీటర్ల మేర బస్సులు ఆగిపోయి ఒక్కొక్కటిగా మెల్లమెల్లగా కదులుతున్నటువంటి పరిస్థితి. అంటే కొంతమంది వాళ్ళ ఫెసిలిటీల దృష్ట్యా కార్లల్లో, బైకుల మీద వెళ్తున్నప్పటికీ కూడా
ఈ బస్సులు కూడా ఎక్కువగా రద్దీ పెరగడంతో ప్రైవేట్ ట్రావెల్స్ వైపు మొగ్గు చూపుతుంటే అవి మాత్రం ధరలు విపరీతంగా మండిపోతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఎల్బీ నగర్ దగ్గర పూర్తిగా ఒక ట్రాఫిక్ కనిపిస్తోంది. పబ్లిక్ అంతా కూడా, ప్రయాణికులంతా కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఎక్కడికెక్కడ కూడా ఒక ఇట్లా అంటే ఎటువైపు ఏ బస్సు వెళ్ళాలనే దానికి సంబంధించి కూడా ఇక్కడ కొంత ఒక టెంట్ లాగా వేసి ఇక్కడ గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అన్ని ప్రదేశాల్లో కూడా ఈ రద్దీ వాతావరణం కనిపిస్తుంది. చౌరస్తాతో పాటు మార్నింగ్ చూసాం ఎంజీబీఎస్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని. అయితే ఇక్కడ అడుగుతాం, ఎక్కడికి వెళ్తున్నారమ్మా? విజయవాడ మేడం. విజయవాడ. ఎట్లా ఉంది రష్ ఇదంతాను? బాగుంది మేడం, చాలా. ప్రైవేట్ ట్రావెల్స్ చూసారా? రేట్లు ఇంకా అవన్నీ ఎట్లా ఉంది? వెళ్ళగలుగుతున్నారా అవి? లేదు మేడం, ఎంతసేపు ఆర్టీసీ బస్కే ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే. టికెట్స్ దొరుకుతున్నాయా? రిజర్వేషన్? లేదు మేడం, మామూలుగానే రిజర్వేషన్ బస్సెస్. ఇది కామన్ బస్సెస్, కామన్ స్పెషల్ బస్సెస్ ఇవి. పండగకి స్పెషల్ ఆపరేటింగ్. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? సో ఎట్లా ఉంది? దొరుకుతున్నాయా రిజర్వేషన్? టికెట్స్ కొనుక్కుంటున్నా మీన్ ఇక్కడ తీసుకుంటున్నా? అన్ని రిజర్వేషన్ అంటున్నారు. అన్ని రిజర్వేషన్. టికెట్లు రష్ ఉందా అమ్మా బస్సెస్? బాగా రష్ ఉంది, బాగా రష్ ఉందండి. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. అంటే బస్సులు విపరీతంగా రష్ ఉన్నాయి. ఒకవైపు ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు కొంత స్పెషల్ బస్సులు వేసినప్పుడు కూడా రద్దీ దృష్ట్యా కొంత బస్సెస్ దొరకట్లేదని చెప్తూ ఉన్నారు. మొత్తంగా పండగ అంటే ఈ సంక్రాంతి అంటేనే ఖచ్చితంగా పల్లెటూర్లకు వెళ్ళాలని చెప్పి భావించేటటువంటి వాళ్ళంతా కూడా నగరం అంతా ఖాళీ చేసి పల్లెటూరుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రైట్ జ్యోతి. రెడ్డికి పండుగలు వస్తే చాలు పంతంగి టోల్ ప్లాజా గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే అటువైపు వెళ్ళే వాహనాలు ఆ టోల్ ప్లాజా గురించే వెళ్ళాలి, అక్కడి నుంచే దాటి వెళ్ళాలి. సో అక్కడ కొన్నిసార్లు కిలోమీటర్ల మేర బారులు తీరుతాయి వెహికల్స్. మరి ఇప్పుడు కూడా పరిస్థితి ఎలా ఉందా? ప్రతినిధి రేవన్ అందిస్తారు. రేవన్, ఏంటి సిచ్యువేషన్ పంతంగి టోల్ ప్లాజా దగ్గర? హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల సందడైతే చేస్తున్నటువంటి పరిస్థితి. సంక్రాంతి పండుగ కోసం నగరవాసులంతా తమ సొంతూర్లకు బాట పట్టడంతో పూర్తిగా హైవే ఏదైతే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పూర్తిగా వాహనాలతోటి సందడి చేస్తున్నాయి, కిటకిటలాడుతున్నాయి. మనం ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా చూడొచ్చు, చాలామంది కూడా తమ వాహనాల్లో వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ వెళ్తున్నారు? ఎట్లా ట్రాఫిక్ ఎలా ఉంది? ఒంగోలు అండి, ఒంగోలు. ట్రాఫిక్ ఎట్లా ఉంది? ఫుల్గా ఉందండి, ట్రాఫిక్ ఫుల్గా ఉంది. మార్నింగ్ 4కి బయలుదేరాము, ఈ టైం అయింది ఇక్కడికి వచ్చేసరికి. మొత్తం మీద ఏదైతే హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి చాలామంది కుటుంబ సభ్యులతో బయలుదేరుతున్నటువంటి వాహనదారులంతా హైదరాబాద్ నుంచి బయటికి రావడం చాలా కష్టంగా ఉంది. అక్కడి నుంచి కూడా ఎల్బీ నగర్ దాటిన తర్వాత కూడా పంతంగి టోల్ ప్లాజా వద్ద చేరుకోవడానికి కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది కూడా ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు రోజు 30,000 నుంచి 35,000 మంది వాహనాలు వెళ్తుంటాయి. కానీ ఈ సంక్రాంతి పండుగతోటి కేవలం నిన్న ఒక్కరోజే 55,000కు పైగా వాహనాలు వెళ్ళాయంటే మన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఇప్పటి వరకు కూడా 10,000 వాహనాలు వెళ్ళినట్టుగా టోల్ ప్లాజా నిర్వాహకులు చెప్తున్నారు. మనతో పాటు ఈ డీసీపీ మల్లారెడ్డి మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ట్రాఫిక్ జామ్ కాకుండా ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు? ఏ రకంగా ఉంది? సో గతంలో కొద్దిగా జామ్ ఉండేదని ఇన్పుట్ మాకు రావడం జరిగింది. మా కమిషనర్ గారు, రాచకొండ కమిషనరు గారు సూచనల మేరకు ఇక్కడ బందోబస్తు అంతా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లాస్ట్ టైంకి ఈ టైంకి డిఫరెన్స్ ఏంటంటే లాస్ట్ టైం 8 మాత్రమే వే ఉండేది, ఇప్పుడు 2 ఎక్స్ట్రా చేశాము. లెఫ్ట్ సైడ్ కూడా ఫీ వసూలు చేసేది కూడా ఫ్రీగా పంపిస్తున్నాం. దాంతోపాటు ఏంటంటే బూస్టర్లు అరేంజ్ చేయడం జరిగింది, దానివల్ల స్పీడ్ ఎక్కువ అవుతుంది. తర్వాత సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చెప్పాము మేనేజర్ గారికి చెప్తే వాళ్ళు సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేశారు. ఇక్కడ వితిన్ 1 మినిట్ లోపు వెహికల్ పాస్ కావాలనేది మా రాచకొండ కమిషనర్ గారి ఉద్దేశం. సో దానికి అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది. అవసరమంటే ఇంకా 2 కూడా మేము లేన్స్ రెడీ చేసుకున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఆ 2 కూడా అవసరం అనుకుంటే ఓపెన్ చేస్తాం. చెప్పండి, అంటే ఎల్బీ నగర్ దాటిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుందని చాలామంది చెప్తున్నారు. దాదాపు ఇక్కడ రావడానికి గంటకు పైగా సమయం పడుతుంది, గంటన్నర పడుతుందని చెప్పి వాహనదారులు చెప్తున్నారు. అక్కడ బాటసింగారం దగ్గర ఒక చిన్న రోడ్డు ప్రాబ్లం ఉంది, ఓన్లీ 2 వెహికల్స్ మాత్రమే వస్తున్నాయి. దాంతోపాటు ఏంటంటే సిటీ నుంచి వచ్చేవాళ్ళు, అంటే సైబరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ ఓఆర్ఆర్ను ఎంచుకుంటున్నారు ఈజీగా వెళ్ళొచ్చని. సో దానిలో భాగంగా ఏంటంటే ఓఆర్ఆర్ నుంచి వచ్చి మన అంబర్పేట దగ్గర దిగుతున్నారు కాబట్టి కొద్దిగా జామ్ ఏం లేదు, బంపర్ టు బంపర్ నడుస్తుంది. తర్వాత కొత్తగూడెం తర్వాత చాలా ఫ్రీగా ఉంది, 60 స్పీడ్తో వెహికల్స్ వస్తున్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. మా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే కొంతమంది వీలైతే గట్కేసర్, భువనగిరి, రామన్నపేట, ఒలిగొండ సైడ్ కూడా వెళ్ళమని సూచన చేస్తున్నాం.
మొత్తం మీద ఏదైతే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎటువంటి ట్రాఫిక్ లేకుండా ఉండేందుకు రెగ్యులేట్ చేసేందుకు పెద్ద ఎత్తున రాచకొండ పోలీస్ స్టేట్, రెవెన్యూ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ హైవే మీద గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా 16 టోల్ బూతులు ఉండగా ఇందులో 12 మొత్తం విజయవాడ వైపు ఓపెన్ చేసి ట్రాఫిక్ జామ్ కాకుండా చూస్తున్నారు. 3 సెకండ్స్ లోపు ఒక వాహనం బయటకు వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా భారీగా ట్రాఫిక్ ఉండే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు రేపు ఎల్లుండి కూడా ఇదే రకమైనటువంటి ట్రాఫిక్ ఉంటుందని చెప్పి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓకే రేవన్. ఇక విజయవాడ బస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి శివకుమార్ మనకి సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, ఇంతకు ముందు మీరు అక్కడ ప్రయాణికులతో మాట్లాడినప్పుడు రద్దీకి తగ్గ బస్సులు మాకు అవైలబుల్ గా లేవు అని కొంతమంది ప్రయాణికులు కంప్లైంట్ చేసిన విషయం మనం చూసాం. మరేంటి ఏమైనా అధికారులతో మీరు మాట్లాడటం జరిగిందా? ఈ రద్దీకి తగ్గట్లుగా బస్సులు నిజంగానే ఏర్పాటు చేయలేదా? ఏంటి విజయవాడలో ఏంటి పరిస్థితి? విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్లో అయితే ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. దీని మీద అధికారులను కూడా TV9 సంప్రదించిన నేపథ్యంలో ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పని అధికారులు చెప్తూ ఉన్నారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రయాణికులకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పని అధికారులు ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ప్రయాణికులు మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పుకోవచ్చు. పండిట్ నెహ్రూ బస్ స్టాండ్లో టికెట్ కౌంటర్ల వద్ద అయితే టికెట్ల కోసం అయితే పోటీ పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కౌంటర్ వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడొచ్చు. స్వల్పంగా తోపులాట కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతుంది. ఒకవైపు జెంట్స్కి క్యూ లైన్లు సపరేట్గా ఏర్పాటు చేశారు, మరోవైపు లేడీస్కి కూడా సపరేట్గా క్యూ లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ టికెట్ల కోసం అయితే ఇక్కడ ఎగబడుతూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఇటు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు విజయవాడ చేరుకొని ఇక్కడి నుంచి ఇటు కోస్తాంధ్ర కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఇటు పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి వెళ్ళేటువంటి ప్రయాణికులు ఇక్కడ స్థానిక బస్సుల కోసం, అంటే లోకల్గా ఉండేటువంటి బస్సుల కోసం అయితే టికెట్ల కోసం అయితే క్యూ కట్టినటువంటి పరిస్థితి. ఎటువైపు చూసినా కానీ బస్ కౌంటర్ల వద్ద అయితే క్యూ లైన్లే కనపడుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి టికెట్లు కూడా తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు చిన్నారులతో ఈ ప్రయాణాలు చేస్తున్న నేపథ్యంలో కొంత ప్రయాణికులు అవస్థలు కూడా పడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. మొత్తం బస్ స్టాండ్లో ఎటువైపు చూసినా కానీ ప్రయాణికులు అయితే కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటువైపు లేడీస్ ఒకవైపు అయితే జెంట్స్ కూడా ఏ విధంగా క్యూ కట్టారో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఇదంతా కూడా ఏలూరు వైపు వెళ్ళేటువంటి బస్ టికెట్స్ కోసం అయితే ఈ ప్రయాణికులు అయితే టికెట్ల కోసం క్యూ కట్టినటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో వారితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? శబరిమల నుంచి వస్తున్నామండి. టికెట్లు దొరుకుతున్నాయా? అసలు ఎలా ఉంది? ఎక్కడండి ఇక్కడ నుంచి అప్పటికే ఏలూరు వెళ్ళిపోయే వాళ్ళం. ఈ పాటికి గంటన్నర నుంచి నించున్నాం లైన్లో. ఇంతవరకు ఒక్కో టికెట్ ఇచ్చేప్పటికీ అరగంట చేస్తున్నారు ఒక్కో టికెట్. ఇది గంట సేపు అవుతుంది లైన్లో నించొని, ఇప్పటి వరకు టికెట్ అందలేదని చెప్పని ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. అధికారులు కూడా ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పని వీళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితులు కూడా విజయవాడ బస్ స్టాండ్లో కనపడుతూ ఉన్నాయి.